నమస్తే అండి. వెల్కమ్ టు అన్వికిరణ్ ఇన్ఫోస్. సో, ఇవాళొచ్చేసి నేను నా ఉగాది పూజా విధానం చెప్పడానికి వచ్చానండి. సో, చెప్పాను కదండీ! నేను ఆల్రెడీ షార్ట్‌లో అప్‌లోడ్ చేశాననమాట. పూజకి కావాల్సిన సామాగ్రి ఏంటి? ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? ఏంటి? ఆ డీటెయిల్స్ కూడా పెట్టాను మీకు. సో, దాని గురించి షార్ట్‌లో చూసేయండి. అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సింపుల్‌గా ఏంటంటే క్లీనింగ్ విషయానికొస్తే యాక్చువల్లీ మండే అని చెప్పారండి. ట్యూస్‌డే చేయకూడదనమాట. సాటర్‌డే అండ్ ట్యూస్‌డే. అండ్ ఇంకొకటొచ్చేసి మనకి అమావాస్య వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ పండగ రోజే మళ్ళీ క్లీనింగ్ అదంతా పెట్టుకోవడం ఎందుకు అనేసి మండే అన్నారు. మండే చేస్తే మంచిది అని. సో, చాలా మటుకు మండే చేస్తేనే మంచిది. సో, నేనైతే ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉన్నానండి. ఎవ్రీ 10 డేస్‌కి, 15 డేస్‌కి నాకు కుదిరినప్పుడల్లా నేను చేసేస్తాను కాబట్టి నేనేం సెపరేట్‌గా చెయ్యట్లేదు. అండ్ ఇంకొకటొచ్చేసి మన దీపాలు, కుందులు అన్ని క్లీనింగ్ అంటారా? అదైతే నేను రోజు చేస్తాననమాట. కాబట్టి నేను అది కూడా స్పెషల్‌గా ఏమీ చేయట్లేదు. సో, దానికి కావాల్సిన రేపు పూజకి కావాల్సిన లిస్ట్ కూడా నేను అప్‌లోడ్ చేశాను ఆల్రెడీ షార్ట్స్‌లో. అండ్ మళ్ళీ పెడతాను మీకిప్పుడు లాంగ్ వీడియోలో గూడా. సో, ఒకసారి లిస్ట్ మొత్తం చెక్ చేసుకోండి. ఏమేం తేవాలి? ఏంటి? మర్చిపోతున్నామా అంటే స్క్రీన్ షాట్ తీసుకొని గనక వెళ్లి తెచ్చుకోండి. అండ్ పూజా విధానం కూడా నేను స్టెప్ బై స్టెప్ రాసి అప్‌లోడ్ చేశానండి. స్క్రిప్ట్ కాదు. నేనెందులో నుంచి తీసుకోలేదు. ఇది నా ఓన్ ఐడియానే. నేను మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రాసాను. ఏంటంటే కొత్త వాళ్ళకి కూడా కొత్తగా చేసుకొని ఇప్పుడు కొత్తగా పెళ్ళైనోళ్ళుంటారు. వాళ్ళకి కూడా ఏంటంటే జస్ట్ అది పక్కన పెట్టుకొని స్టెప్ బై స్టెప్ వన్ ఆఫ్టర్ అదర్ ఏం చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుందనమాట. కొత్తగా చేసుకునే వాళ్ళకి కూడా. సో, లేదన్నా జస్ట్ కొన్ని స్టెప్సే ఉంటాయి కాబట్టి చేసేసుకోవచ్చు మనం. బట్ దేని ప్రాముఖ్యం దేనికి? ఏది ఎందుకు వాడాలి? సో, ఈ పండగలో మనకి స్పెషల్ ఏంటి అనేది పెట్టా నేను. సో, మనకు పండగకైతే తేడా ఉంటుంది గదండీ! సో, దీనికైతే ఎలా వాడాలి అని చెప్పేసి చెప్పాననమాట నేను. సో, ఆ లిస్ట్, పూజా విధానం అన్నీ అయితే చూసేయండి. నేనది నైట్ లోపు పెడతాను. అండ్ ఈసారి నుంచి మాత్రం ఏ పండగైనా సరే ఒక 4, 5 డేస్ ముందే నేను ఒక వీడియో తీసి పెడతానండి. సో, దాన్ని బట్టి ఏంటంటే ముందే మనం ప్లాన్‌గా ఉండొచ్చు కాబట్టి. సో, ఈసారి నాకు టైం కుదరలేదండి. అందుకని కొంచెం లేట్ అయింది. 1 డే బిఫోర్ అయితే పెడుతున్నాను. సో, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అన్వికిరణ్ ఇన్ఫోస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరెన్నో చెప్తాను మీకు. అన్ని రిలేటెడ్‌గా నేను చెప్తాననమాట. సో, నా సింపుల్ స్టైలేనండి నేను ఫాలో అయ్యేది. నేనెవరి స్టైలు ఫాలో అవ్వను. జనరల్‌గా అయితే ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాను. ఎలా చేయాలి తెలుసుకుంటాను. అంతే. నేను చేసేదే మీకు చెప్తున్నాను. సో, ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అన్వికిరణ్ ఇన్ఫోస్. థాంక్ యూ. నమస్తే. అండి. వెల్కమ్ టు అన్వికిరణ్ ఇన్ఫోస్. నా కంప్లీట్ పూజా విధానం చెప్పడానికైతే నేనిప్పుడొచ్చేసాననమాట. సో, చెప్పాను కదండీ! పూజా ఐటెమ్స్ లిస్ట్ అయితే నేను ఆల్రెడీ షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను. అండ్ మళ్ళీ ఇక్కడ గూడా పెడుతున్నానండి. కావాలన్న వాళ్ళు చూసుకోండి. జూమ్ చేసి తీసుకొని లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండనమాట. సో, లిస్టొచ్చేసి చెప్పాను గదండీ! తమలపాకులు అండ్ మామిడాకులైతే మామిడి తోరణాలు కట్టడానికి అది తెలుసు. అరటిపళ్ళైతే నార్మల్‌గా మనం తాంబూలంకి యూజ్ చేస్తాం కాబట్టి, అట్టిపళ్ళు, తమలపాకులయితే దానికే వాడతాం ఎందులో అయినా. అండ్ అరిటాకులొచ్చేసి నైవేద్యం అరిటాకుల్లో పెడితే మంచిదంటారు కాబట్టి, నేను అరిటాకులు ప్రిఫర్ చేస్తాననమాట. దొరికితే అది గూడా. మాండేటరీ కాదు. అండ్ పూలొచ్చేసి తెల్లటి పూలైతే నేను అమ్మవారికి అష్టోత్తరం చదవడానికి తెల్లటి పూలు వాడతానండి. మల్లె పూలైనా, విరజాజులైనా, తెల్లటి చామంతులైతే ఇంకా బావుంటుందనమాట. ఆవిడకిష్టం కాబట్టి నేనవే తీసుకుంటాను. అండ్ పూజల మట్టుకు అయితే ఆవు నెయ్యే వాడతానండి. రోజు నేను నువ్వుల నూనెతో చేసిన పూజకి మాత్రం ఆవు నెయ్యే వాడతాను. అండ్ పాలైతే పాలతోటి పాయసం గానీ, లేదంటే పరమాన్నం కానీ చేస్తానండి. దానికోసమని పాలు తీసుకుంటాను. అండ్ మట్టి కుండ వచ్చేసి మనకి ఉగాది కదండీ! ఉగాదికి మనం ఉగాది పచ్చడి చేస్తాం కాబట్టి, ఈ మట్టి కుండలో చేస్తాననమాట నేను కొత్తది కొని. అండ్ పచ్చకర్పూరం ఏంటంటేనండి, పచ్చకర్పూరం మనం ఉగాది రోజు నూతన సంవత్సరాది కాబట్టి, మనం అది బీరువాలో కానీ, మన పర్స్‌లో గానీ పెట్టుకుంటే కొంచెం ధనాభివృద్ధి చాలా బావుంటుంది ఈ సంవత్సరం అంటారనమాట. అందుకని పచ్చకర్పూరం. రాళ్ళ ఉప్పేంటంటే, రాళ్ళ ఉప్పు మీద మట్టి దీపం పెడితే దాన్ని ఐశ్వర్య దీపం అంటారండి. సో, అది పెడితే చాలా బావుంటుంది. అండ్ డబ్బు కష్టాలేమన్నా ఉంటే పోతాయి అని చెప్పేసి అదొక నమ్మకమండి. అండ్ ఈ పసుపు వస్త్రము, పసుపు కొమ్ములు ఏంటంటేనండి, మనకి ఏదైనా బిజినెస్ ఉంది అనుకోండి, ఆ బిజినెస్‌లో మనం ఈ పసుపు వస్త్రం లేదా ఏదో వైట్ క్లాత్‌కి పసుపు రుద్దేసి, ఒక 4, 5 పసుపు కొమ్ములు పెట్టి కట్టేసి, ఆ బిజినెస్ ప్లేస్‌లో పెట్టాలనమాట. మన లాకర్ కానీ, లేదంటే డబ్బులేసుకునేది కానీ, ఒక మంచి స్థలంలో చూసి పెట్టుకోవాలనమాట. బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. మంచి లాభాలొస్తాయంటారండి. సో, అక్షింతలొచ్చేసి మనం మన పూజ గదిలో పెట్టుకుంటాము ఎలాగో పూజ తర్వాత వేసుకోడానికి. అండ్ పెద్దవాళ్ళ దగ్గర ఎవరైనా ఆశీర్వాదం తీసుకోడానికి. మట్టి దీపం చెప్పాను కదండీ!
ఐశ్వర్య దీపం అన్నమాట. అండ్ కుబేర ముగ్గు వేసుకొని దాని మీద దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. అండ్ ప్రసాదం పెట్టే గిన్నెలు అవంటే మన దగ్గర ఉంటాయి. లేదంటే మనం డిస్పోజల్స్ అయినా యూజ్ చేయొచ్చండి అరిటాకులో పెట్టడానికి. అండ్ లక్ష్మీదేవి పటం అయితే ఉంటుంది కామన్‌గా ఎవరింట్లో అయినా. అండ్ ఒత్తులు, నూనె, పసుపు, కుంకం, గంధం ఇవన్నీ ఎప్పుడూ వాడేవే మనం. ముగ్గంటారా? ముగ్గు కూడా వేసుకోవాలి కాబట్టి అది కంపల్సరీ. అండ్ ఫ్రూట్స్ అయితే ఏవో ఒకటి మీకు నచ్చినయి 2, 3 రకాలైనా పర్లేదు. లేదా అరటిపళ్ళు ఒకటి పెట్టినా పర్వాలేదండి. అండ్ తెల్లటి పూలు అష్టోత్తరంకి చెప్పాను కదా! అండ్ పసుపు, ఎరుపు, పచ్చ మనం ధరించాల్సిందేంటంటేనండి, రేపు ఉగాదికి ప్రిఫర్ చేశారనమాట చాలా మటుకు. ఆ 3 కలర్స్ అయితే మంచిది అని చెప్తున్నారందరూ. జనరల్‌గా పూజకెలాగో మనం అవే కదండీ వాడేది. సో, నేనందుకనే అదే ప్రిఫర్ చేయమని చెప్తున్నాను. అండ్ బూడిద గుమ్మడికాయ వచ్చేసి మనం బయట కడితే మంచిదండి. ఎలా అంటే, బూడిద గుమ్మడికాయ ఎలాగో ఇంటికి మనం దిష్టికి పెట్టుకుంటాం. ఇంటి దగ్గరైనా, ఎక్కడైనా మన వ్యాపార దీని దగ్గరైనా గానీ. సో, అది పాడైపోతుంది కాబట్టి అది ఎలాగో మార్చుకుంటే మంచిదనమాట. ఈ అగరబత్తులు, ధూప్ స్టిక్స్ అయితే కామన్‌గా ఉంటాయి. అండ్ దీపం పెట్టి పూజ అది చేసుకోవాల్సిన సమయం 9:40-10 ఒకటి ఇచ్చారండి. అండ్ 11:20-12:15 ఒకటి బావుందన్నారు. సో, ఆ టైం లోపు గనక మనం పూజ అది కంప్లీట్ చేసుకుంటే మంచిదనమాట. ఆహ్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎవరికీ అవ్వదండి. నైవేద్యాలు అవన్నీ అవ్వవు కాబట్టి. సో, మనకి 9:40-10 లేదు ఇంకా లేట్ అయింది మనకన్నీ ప్రిపేర్ చేసుకోవడము అని అనుకుంటే గనక 11:20-12:15 అయినా ఓకే అండి. బట్ 12 లోపు కంప్లీట్ చేసుకునేటట్టు చూడండి. ఏ పూజైనా మనం 12 లోపు దీపం అది పెట్టేసి హారతి అది ఇచ్చేయాలి కాబట్టి, సో, 12 లోపే కంప్లీట్ చేసుకోండి. నా సజెషన్ మటుకు 9:40-10 కానీ, 11:20-12:15 ఏది వీలైతే అది చేసుకోండి. సో, ఇవండి పూజ ఐటెమ్స్ లిస్ట్ అయితే నేను పెట్టాను. సో, వెంటనే షేర్ చేసుకొని ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోండి. ముందు రోజు నైటే వీలైతే. లేదంటే ఆ రోజు మార్నింగ్ అయినా 7 తర్వాత వెళ్లి తెచ్చుకోండి. సో, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామంటే మనం కొంచెం ఫాస్ట్‌గా చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ విధానం వచ్చేసండి మనకి మార్నింగ్ 7 తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ 6:57 వరకు అమావాస్య గడియలున్నాయి కాబట్టి, అండ్ ఉగాది నూతన సంవత్సరాది కాబట్టి 7 తర్వాత కూల్‌గా చేసుకోండి పర్వాలేదు. అండ్ ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఊడ్చేసుకొని, మాప్ అది పెట్టేసుకొని, బయట గూడా మనం నీట్‌గా ముగ్గేసుకొని చేసుకోవాలి. అండ్ నూనె రాసుకొని తలస్నానం చేయాలండి. ఏంటంటే నువ్వుల నూనె కానీ, ఏదన్నా నూనె రాసుకొని పిల్లలకైతే నూనె పెట్టి అక్షింతలేసి స్నానం చేస్తే మంచిదంటారు. అట్‌లీస్ట్ పండగలకైనా. అండ్ తర్వాత గడపకి పసుపు అదంతా రాసుకోవాలి. గడపని రోజ్ వాటర్‌తో క్లీన్ చేస్తే ఇంకా మంచిదండి. లేదంటే నార్మల్ వాటర్ అయినా క్లీన్ చేసి పసుపు రాసుకొని, కుంకుమ అది పెట్టుకొని ముగ్గు వేసుకోండి. మీకొచ్చిన స్టైల్‌లోనే వేసుకోండి. మంచి మంచి డిజైన్‌లు అవ్వాల్సిన అవసరమే లేదండి. మీ భక్తితో మీరెలా చేసుకున్నా ఓకే. అండ్ మామిడి తోరణాలు అవైతే ఎలాగో కట్టుకుంటాం మనము. సో, మామిడాకులు అవన్నీ ముందే రెడీ చేసుకొని తోరణాలు కట్టేసుకోండి. సో, నైవేద్యాలైతే ఎందుకంటే మనం స్నానం చేశాక గాని నైవేద్యం తయారు చేయం గాబట్టి, సో, స్నానం చేసిన వెంటనే ఈ నైవేద్యాల తయారీ అవన్నీ ఉంటుంది. ఉగాది పచ్చడి మనకెలాగో ఆ రోజు కామనే కాబట్టి మార్నింగే స్టార్ట్ చేసుకొని ఫస్ట్ ఉగాది పచ్చడి అండ్ మనం ఫస్ట్ ఉపవాసం ఉండి ఉగాది పచ్చడి చేయాలండి. మెయిన్ చేసేవాళ్ళైతే. అందరిని అలా అని ఉపవాసం ఉంచకండి. సో, మనం పూజ చేసే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఉపవాసం ఫాలో అయ్యి ఉగాది పచ్చడి చేసి నైవేద్యం పెట్టే వరకు ఉండండి. అండ్ పూజకన్నీ సిద్ధం చేసుకొని, ఆ సామాగ్రి అవన్నీ దీపాలు, కుందులు, ప్లేట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కడిగేసుకోవాలండి నీట్‌గా. పీతాంబరి అయితే మంచిగా క్లీన్ అయిపోతుంది. లైట్‌గా విమ్ గూడా ఏసుకోండి దాంట్లో. జిడ్డు ఏదన్నా ఉన్నా గాని మొత్తం క్లీన్ అయిపోతుందనమాట. సో, అన్నీ కడిగే పెట్టాలండి. కడగకుండా పెట్టకూడదు. కంపల్సరీ అట్‌లీస్ట్ పండగలకైనా క్లీన్ చేయండి మీరు. మిగతా టైంలో కుదరకపోయినా గానీ. సో, నెక్స్ట్ మనం పూలు, అలంకారం అదంతా చేసుకుంటాం కదండీ! పూజ గదిలో గానీ, అమ్మవారి పటానికి అంతా. సో, ఫస్ట్ అయితే మనకి పసుపు గణపతి. కొంచెమే తీసుకోండి పసుపు. ఎక్కువొద్దు మనకి. చిన్నగా తీసుకొని గణపతిని చెయ్యండి. సో, అది పూజ అయిపోయాక మనం పసుపు చెట్లకైనా వాడొచ్చు. చెట్లకి వాటర్‌లో కలిపి పోసేయొచ్చు. లేదంటే మనం స్నానం చేసేటప్పుడు వాటర్‌లో కలిపి పోసేసుకోవచ్చండి ఆ గణపతిని. అందుకే ఎక్కువ చేయకండి. కొంచెం చిన్న మోతాదులో చేసి, ఆయనకి దీపారాధన అది చేసి, హారతిచ్చేసేయండి ఫస్ట్ నైవేద్యం బెట్టేసి. ఎందుకంటే, మనం చేసే పూజలో ఏ ఆటంకాలు కలగకూడదని ఫస్ట్ ఆయనకే చెయ్యాలి కాబట్టి. సో, అదయిపోయాక నార్మల్‌గా మన పూజ గదిలో దీపారాధన అది చేసేసి, లక్ష్మీదేవి పటానికి మాత్రం చిన్నగా పూజ చేసుకోండి. ఏంటంటే, తెల్లటి పూలతోటి అష్టోత్తరం చదువుతాను నేనైతే 108. కుదిరితే కనకదార స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం. ఆ 2 గూడా టైం ఉంటే చేసుకోండి. ఇదైతే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. కనకదార స్తోత్రం మాత్రం మనకు 5 మినిట్స్‌లో అయిపోతుంది చదువుకోండది. లలిత సహస్రనామం హాఫ్ అన్ అవర్ పడతదండి. సో, కుదిరిన వాళ్ళు చదవండి. లేని వాళ్ళు
వదిలేసేయండి. స్కిప్ చేయండి. అండ్ ఈ రాళ్ళ ఉప్పు పోసి బయట తులసి కోట దగ్గర కొంచెం ఉప్పేసి ఒక చిన్న మట్టి దీపంలో దీపం అయితే పెట్టేసేయండి. ఐశ్వర్య దీపం అంటారు దాన్ని. సో, మనకి కొంచెం మనీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా తగ్గుతాయన్నమాట. తులసి కోట దగ్గర ఆవు నెయ్యితోటి దీపం పెట్టేసేయండి. అంటే ఆ మట్టి దీపంలో ఆవు నెయ్యి పోసేసి, ఆ రాళ్ళుప్పేసేసి దీపం పెట్టేసేయండి. అండ్ కుబేర ముగ్గు వేస్తే మంచిదండి. కింద ముగ్గేస్తాం ఎలాగో కాబట్టి, కుబేర ముగ్గు వేసి దీపం పెట్టేసేయండి. అది కంప్లీట్ అయిపోతుంది. అక్షింతలైతే మనం ఎలాగో కలుపుకుంటాం కాబట్టి, అక్షింతలు పూజ రూమ్‌లో యేసుకొని, పూజ చేసుకున్నాక అక్షింతలేసుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. కొత్త పనులు, నూతన పనులు ఏదైనా ఈ రోజు స్టార్ట్ చేస్తే మంచిదండి ఉగాది రోజు. ఎందుకంటే నూతన సంవత్సరాది. కొత్తగా మొదలవుతది. కొత్త ఋతువు అన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి, కొత్త పనులు స్టార్ట్ చేసుకోండి. అంటే మీరేదన్నా వ్యాపారం మొదలెట్టాలనుకున్నా, ఏదన్నా కొనాలనుకున్నా, చేయాలనుకున్నా చేయొచ్చు. అండ్ బూడిద గుమ్మడికాయ మాత్రం బయట మన ఇంటి బయట ఉన్నది దిష్టికే కాబట్టి అది మార్చేసి కొత్తదైతే కట్టుకోండి. కంపల్సరీ అదైతే. ఎందుకంటే ఎలాగో అది పాడవుతుంది కాబట్టి, సో, అది మార్చుకొని కొత్తది కట్టేసుకోండి. సో, ఈ పచ్చ కర్పూరం మాత్రం బీరువాలో గాని, మన పర్స్ ఏదైతే ఉంటదో అందులో పెట్టేసుకోండి వాలెట్‌లో. మంచిది మనకి. కొంచెం ఐశ్వర్యం పరంగా బావుంటుంది కాబట్టి. గుడికి వెళ్ళడం అంటావరా? లేడీస్‌కి మార్నింగ్ అస్సలు కుదరదండి. నాకు తెలిసి ఈ నైవేద్యాలతో అన్నిటితో బిజీగా ఉంటారు కాబట్టి, ఈవినింగ్ కొద్దిగా ఫ్రీ అవుతాం కాబట్టి, ఈవినింగ్ వెళ్ళండి గుడికి. అండ్ పసుపు నీళ్ళు ఒక వాటర్‌లో కలిపి మొత్తం ఇల్లంతా చల్లుకోండి. ఎందుకంటే ఏమన్నా నెగెటివ్ ఎనర్జీ, ఏమన్నా దరిద్ర దేవత ఉంటే గూడా వెళ్ళిపోతుందని అంటారనమాట. సో, ఆ పసుపు నీళ్ళు ఇల్లంతా చల్లుకోండి. ఈవినింగ్ 6 తర్వాత మాత్రం ఇల్లు ఒకసారి మళ్ళీ ఊడ్చేసుకొని, క్లీన్ చేసేసుకొని, ఇంటి ముందు ముగ్గు అది చిన్నగా పెట్టేసుకొని 2 దీపాలైతే పెట్టుకోండి. ఎందుకంటే 6 తర్వాత అలా చేస్తే గూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటారనమాట. సో, ఇదండి నా ఉగాది పూజా విధానం సింపుల్ స్టైల్‌లో నాకు తెలిసినంత మటుకు. సో, మేమివన్నీ చేయలేము, మేము కొన్నే చేయగలుగుతాము అనుకుంటే, దీంట్లో మీరు కొన్ని స్కిప్ చేయొచ్చు గూడా. ఏంటంటే ఐశ్వర్య దీపం గాని, లేదా కుబేర ముగ్గు కానీ, ఇలాంటివి కూడా కొన్ని మీరు స్కిప్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న స్టెప్ బై స్టెప్‌గా నేను రాసి పెట్టాను కాబట్టి అలా ప్లాన్ చేసుకొని చేసుకోండి మీరు. ఇవన్నీ అవ్వవు మాతో అంటే మీ స్తోమతకు తగ్గట్టే చేసుకోండి. ఏ దేవుడు కూడా ఇలాగే చెయ్యాలి, నాకిలాగే పెట్టాలి, ఇన్ని నైవేద్యాలే పెట్టాలని ఎవ్వరు చెప్పరండి. సో, నైవేద్యాలు గూడా మన తాహతకి మించి చేసుకోకుండా నేనైతే సింపుల్‌గా పులిహార, పరవాన్నం, గారెలు ఈ 3 అయితే చేసుకుంటానండి. ఎందుకంటే తొందరగా అయిపోతాయి. కుదిరితే దద్దోజనం గూడా చేస్తాను. అండ్ ఒక 3, 4 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటానండి. సో, ఇవైతే మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది. ఫాస్ట్‌గా అవుతుంది కాబట్టి. సో, ఇదండి నా ఉగాది పూజా విధానం అయితే. మీకు డెఫినిట్‌గా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ లిస్ట్ తీసుకోండి. అండ్ పూజా విధానం కూడా దగ్గర పెట్టుకొని ఒకసారి స్టెప్ బై స్టెప్ చూసేసుకోండి. ఎలా చేయాలి? ఏంటి అనేది. నేనైతే సింపుల్ ప్రాసెసే చెప్తానండి. ఎక్కువ కాంప్లికేటెడ్ గూడా చెప్పను. ఎక్కువ ఐటెమ్స్ కూడా చెప్పనండి నేను. ఎందుకంటే నాకే బేసిక్‌గా టైం ఉండదు కాబట్టి. సో, కొత్త బట్టలైతే వేసుకోండి. ఎందుకంటే నూతన సంవత్సరం కాబట్టి కొత్త డ్రెస్సే మాక్సిమం ప్రిఫర్ చేయండి. లేని వాళ్ళు ఏం చేస్తారండి ఏదో ఒకటి ఎక్కువ వాడనిది కొంచెం కొత్తది వేసుకోండి. సో, పిల్లలకు కూడా అలాగే చేయండి మీరు. సో, ఇలా చేసుకుంటే గనక మనకి ఎలాంటి ఇది ఉండదు. అండ్ ఉగాది సంపూర్ణంగా కంప్లీట్ అయ్యింది అన్న హ్యాపీనెస్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకైతే మెయిన్ పూజలు, నైవేద్యాలు, పునస్కారాలు ఇవే కదండీ! సో, అందుకని ఇలా అయితే సింపుల్‌గా చేసేసుకోండి. సో, ఇదండి నా పూజా విధానం అయితే. సో, చెప్పేసాను కదా! సో, వీడియో కొంచెం లెంత్ ఎక్కువవుతుంది అనుకుంటే గనక ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకొని చూసేసేయండి. అండ్ అన్వి కిరణ్ ఇన్ఫోస్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎంతో పెడుతూ ఉంటాను నేను. థాంక్ యూ ఫర్ వాచింగ్.